నీతి కథలు. వేటగాడి దురాశ. ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. అది అక్కడే ఉన్న సరస్సులో నివసించే ఒక కప్పతో స్నేహం చేసింది. కొద్ది రోజుల్లోనే అవి రెండు మంచి స్నేహితులైపోయాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. సరస్సు దగ్గరున్న నెమలిని చూశాడు. వల విసిరి దాన్ని పట్టుకున్నాడు. అది చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది. దయచేసి నా స్నేహితురాల్ని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది. నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేం లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్ళి అమ్మితే నాకు బోల్డెంత డబ్బొస్తుంది అని అన్నాడు వేటగాడు. కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ఒకవేళ నీకు ధనం ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది. ఓహ్, తప్పకుండా అన్నాడు వేటగాడు. కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తర్వాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ఇది తీసుకొని నా స్నేహితురాల్ని వదిలిపెట్టు అని అంది. వేటగాడు ఆ ముత్యాన్ని చూసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకొని ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తర్వాత వేటగాడి భార్య, ఓరి వెర్రినాగన్నా, ఇది ఎంతో విలువైన ముత్యం, ఒక్కటే తీసుకొని వచ్చావు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి, వెళ్ళి మొత్తం పట్రా అని చెప్పింది. వేటగాడు తిరిగి అడవికి బయలుదేరుతుంటే అతని భార్య, ఈ ముత్యం తీసుకెళ్లి ఆ కప్పకు చూపించి ఇలాంటివే ఇంకొన్ని తీసుకురమ్మని చెప్పు, లేదంటే ఇంకేదైనా పట్టుకొని వస్తుంది అని అంది. వేటగాడు సరస్సు దగ్గరికి వెళ్ళి కప్పను కలుసుకున్నాడు. మళ్ళీ వచ్చావేమిటి అని అడిగింది కప్ప. నాకు ఇలాంటి ముత్యాలు ఇంకొన్ని కావాలి, నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాల్ని పట్టుకుపోతాను అని బెదిరించాడు. సరే, నీ చేతిలోని ముత్యం ఇలా ఇవ్వు, అలాంటివే వెతికి తెస్తాను అని అంది కప్ప. వేటగాడు ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా ఈది వెళ్ళి, అత్యాశతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు. నా స్నేహితురాలు అడవిలోకి వెళ్ళిపోయింది, నీకు దొరకదు, నేను కూడా దొరకను, వస్తా అని చెప్పి బుడుంగున నీటిలోకి మునిగిపోయింది. ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు.